హాయ్ అండి. సద్దబుర్రలను ఎలా చేయాలో చూసేద్దామండి. ఇవి టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి మనకు హెల్దీ కూడా. సద్దపిండి అంటే చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బెల్లంని మంచి కరగబెట్టుకోవాలి. వాటర్ అంటే కొంచెం బెల్లం కరగాలి వాటర్లో వేసి. తర్వాత మనం సద్దపిండి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాతకి ఒక గిన్నెలో మనం కరగబెట్టుకున్న బెల్లం పానకం ఉంటుంది కదా, అది మనం పిండిలో వేసి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ స్పూన్తో కలపాలి. అది అంజాదా అంజాదా చొప్పున వేసుకొని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనము ఇలా అది కొంచెం చల్లారే వరకు స్పూన్తో కలపాలి. తర్వాత మనం పిండి కలుపుకోవాలి. పిండి ముద్ద చేసుకోవాలి. సద్దపిండి చేయితోని ఇలా కొంచెం ఎక్కువ పిండి ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్కి మనం ఇలా పిండినంతా పిండి చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం మనం నాననివ్వాలండి. పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం లాస్ట్ కొంచెం ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. అది వీడియోలో పడలేదు. మనం ఆయిల్ కూడా వేసి పిండి నానబెట్టుకున్నాక ఇట్లా మనం ఒక ప్లాస్టిక్ కవర్తోని ఒత్తేసుకోవాలి. మనం చిన్న చిన్న బూరెల్లాగా ఒత్తుకోవాలి. మేమైతే బూరెలు చేయడం ఫస్ట్ టైం అండి, కాబట్టి ఇలా వచ్చాయి. నెక్స్ట్ మనం ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా 1 by 1 అన్ని బూరెలు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మేము కొంచెం ఫస్ట్ టైం తెలియక మేము కొంచెం సన్నగా ఒత్తినందుకు ఇలా వచ్చాయి అంతే. ఇలా మనం బూరెలు మొత్తం 2 సైడ్స్ మంచిగా గాలిన తర్వాతకి తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయండి బూరెలు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, స్వీట్గా. సద్దపిండి కూడా చాలా మంచిది. మీరు కూడా చేసుకోండి.